మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనే దానికి ఒక రచయిత సి రాజగోపాలాచారి గారు ఒక మాట చెప్తున్నారండి. మనకి ఆయుధాల వల్ల ఆయన గాయాలు మానిపోతాయి, కాలిన గాయాలు కొన్నాటికి చర్మంలో కలిసిపోతాయి, కానీ మాటలు చేసిన గాయాలు మనసుకు గుచ్చుకుంటాయి. మనసు గాయము ఏది కనిపించదు కానీ జీవితాంతం వెంటాడతాయని చెప్తున్నారు. మన అంతర్యామి ఈ రోజు పోరాడాలి, గెలవాలి అని చెప్తుందండి. మానసిక యుద్ధంలో నెగ్గుకొచ్చిన వ్యక్తి శాంతి సామరస్యాలను అనుభవించడానికి అర్హుడవుతాడట. ఇటీవల కాలంలో ఎక్కువగా విద్యుత్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారండి. అందుకని పేటెంట్ జోరు చాలా బాగా పెరిగిందంటే మన 2000 సంవత్సరంలో 5 రెట్లు ఉన్నది ఇప్పుడు 15 రెట్లకు పెరిగిందంట 2021కి. ఆవు కడుపులో 52 కిలోల ప్లాస్టిక్ అంటండి. శస్త్రచికిత్స 3 గంటల పాటు చేసి తొలగించారంట. మన బయట వ్యర్థాలు పడేస్తున్నప్పుడు మనకు పడే ప్లాస్టిక్స్ వల్ల అవన్నీ ఆవు కడుపులో చేరి ఇంత కారణమైంది. మనకి ఏది అవసరమైనా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఒక సంచి లాంటిది తీసుకొని వెళ్తే ఈ పాలిథిన్ కవర్స్ చాలా వరకు తగ్గిపోతాయండి. ఫ్రిడ్జెస్లో ఎన్ని కవర్స్ ఉంటాయి అన్ని కవర్స్ ఉంటాయి. వాటి వల్ల క్యాన్సర్ ముప్పు చాలా అధికంగా ఉంటుందని చెప్తున్నారు. ప్లీజ్ బీ కేర్ఫుల్. వచ్చాడు, గెలిపించాడు. తొలి T20లో దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. విజృంభించిన బౌలర్లు 100 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం. హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్. హార్దిక్ పాండ్యా 59 నాట్అవుట్. 3250 సార్లు కాలినడకనే తిరుమలకి వెళ్ళిన ఒక పెద్ద ఆయన రిటైర్మెంట్ 2014 అయింది. ప్రతి వారంలో 4 సార్లు కాలినడకనే వెళ్తారంట. ఆయన కాలినడకనే తిరుమల వెళ్తూ దర్శనాలు చేసుకుంటూ ఉంటారంట. ఆయన నామాన్ని జపిస్తూనే 2300 మెట్లను గంటన్నరలోనే ఎక్కి కొండపైకి చేరుకుంటారని చెప్తారు. ఇంత శక్తి మీకు ఎలా వస్తుందని అడిగితే అంతా వెంకటేశ్వర స్వామి దయ, మేము ఎప్పుడు ఆరోగ్య రహస్యం ఏమీ లేదండి, మన ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందని చాలా వినమ్రంగా చెప్పారంట ఆయన. తెలంగాణకు 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు. రాష్ట్రంలో పేదరికం, జాతి వివక్షను దూరం చేసేందుకు అందరికీ విద్య ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. ఈ దార్శనిక పత్రం రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్ మ్యాప్. 2 రోజున 1,77,500 కోట్లకు MOUలు, 70,000 కోట్లతో ఇన్ఫ్రాకి DC పార్క్స్ ఒప్పందం. గ్లోబల్ సమిట్లో వెల్లువెత్తిన పెట్టుబడి. రేణిగుంటకు స్పైస్ జెట్ టాటా 15 ఏళ్ల అనుబంధానికి తెరపడిందండి. ఇప్పుడు విమానయాన సర్వీసుల్లో ఏర్పడుతున్న పోటీ కారణంగా ఇక్కడ ఈ సమస్త సర్వీసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని చెప్తున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ సినీ హబ్గా మార్చేందుకు సహకరిస్తామని సినీ నటుడు చిరంజీవి గారు చెప్తున్నారండి. సినిమాని చాలా తక్కువగా చూడదు, ఇది ఆర్థిక వనరులకు బాగా ఉపయోగపడుతుందని చెప్తారు. సేవలు ఎలా ఉన్నాయి గోవిందా అంటూ భక్తుల నుంచి అభిప్రాయాలు స్వీకరణ చేస్తున్నారు. ప్రతి డయల్ యువ ఈవో ద్వారా ప్రతి నెల మొదటి శుక్రవారం నిర్వహించే కార్యక్రమం ద్వారా టీటీడీ ఈవో భక్తులతో మాట్లాడి సలహాలు సూచనలు స్వీకరిస్తారు. ఇందుకోసం భక్తుల ఫోన్ నెంబర్ 087722632661కు కాల్ చేయండి. IVRS సర్వే ద్వారా భక్తులు వాట్సాప్ ద్వారా QR కోడ్ని స్కాన్ చేసి మొబైల్ నెంబర్ ద్వారా భక్తుల దర్శనాన్ని చేసిన వాళ్ళకి ఇబ్బందులు కానీ, వాళ్ళకి ఏమన్నా ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన, అభివృద్ధి చేయాల్సిన ఏమన్నా ఉంటే కానీ వాళ్ళకి తెలియజేయడానికి ఇవన్నీ మార్గాలని యాప్లని సృష్టించారు. ఈనాడు పేపర్లో ఒకసారి చూసేయండి. రానున్న మార్పులను అందిపుచ్చుకొని టీటీడీ అధికారులకు మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయచ్చని చెప్తున్నారు. నమస్కారం.